వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నేడు ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి 76వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. పలువురు మాట్లాడుతూ ప్రజల బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేదలకు భరోసా కల్పించిన వ్యక్తి. వైఎస్ఆర్ హయాంలోనే ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్రంలో కొనసాగాయని, హెల్త్ కార్డ్ 108, 104 అన్ని సహకారాలు వైఎస్ఆర్ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలో పేద ప్రజలకు ఇళ్ల సౌకర్యం అందించిన దేవుడు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్స్ నీరజ, బాలరెడ్డి, వెంకన్న గౌడ్, ప్రభాకర్ గౌడ్, పట్టణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, మామిడి, కాజీ, పాత తాండూరు, ఎల్లప్ప, సుభాష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరినీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం మన వైఎస్ఆర్ చేసిన పథకాలే ఇంకా మెరుగుపరిచి మన రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా మంచి ఆలోచనలతో వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధించడానికి ఈరోజు మన తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది అంటే గిట్టంగా మన రాజశేఖర రెడ్డి పుణ్యమే. ఎందుకంటే మన బీదోళ్లకు చేసిన సహాయాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వరకు గిట్టంగా గుర్తుపెట్టుకొని మన తెలంగాణలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాల కన్నా ఇంకా మెరుగుపరిచి దాన్ని ఇంకా బీదోళ్లకు అందేటట్లా అన్ని పథకాలు అమలయ్యేటట్లా చూస్తున్నారు. మన రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు మరవలేకుండా మనం గిట్టంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పెద్దలు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా రాజీవ్ కాలనీలో వచ్చిన పెద్దలందరూ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఒకరికొకరు నమస్కారాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ జన్మించి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు 76 సంవత్సరాలు అయిపోయింది, చనిపోయి. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను దేశానికి, రాష్ట్రానికి చాలా వెన్నెముక లాంటివి. ఎందుకంటే రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ రాష్ట్రం లోపల ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉన్నాయో స్టార్ట్ చేసి కట్టించిన ఘనత అతనికే చెందినది. మరియు ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ బలహీన వివిధ ప్రజల కోసం ప్రతి అనువున ఆలోచించి ఎట్లా డెవలప్ అవుతారు, ఎట్లా అవుతారు సంక్షేమాలు కొట్లాడికి మన సీఎం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతు. నమస్తే, ఆదాబ్. ఈరోజు ఈ వైఎస్ఆర్ గారి జన్మదిన పురస్కారానికి ఇచ్చేసిన మన పట్టణ అధ్యక్షుడు హబీబుల్లాల గారికి, అలాగే మన బాలరెడ్డి అన్న గారికి, మన ప్రభాకర్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. आज 76th जन्मदिन వైఎస్ఆర్ రెడ్డి साहब का बनाया जा रहा है. हिंदुस्तान में राजशेखर रेड्डी साहब का जन्म 1949 में ప్రజా నిరుపేదల గుండెలో నిలిచిన మన వైఎస్ఆర్ గారు జీవితం మొత్తం నిలిచినట్లు అటువంటి గొప్ప సంక్షేమాలు తెచ్చి పేదలకు, నిరుపేదలకు మంచి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది. మరి 10 ఏళ్ళలో ఈ కనీసం మా రాజేంద్రమ్మ కాలనీకి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సౌకర్యం కూడా కల్పని పాలన సాగింది. ప్రస్తుతం అయితే
అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ జయంతి 76వ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు ప్రజల మనసులో ఎల్లవేళలా ఎప్పటికీ నిలిచిపోయి లక్షలలో ఇల్లు ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు నిర్మాణం కూడా మేమే చేపట్టినాం. ఆయన ఓపెనింగ్కు రావడం ఉంటే అక్కడ నల్ల అడవుల్లో రచ్చబండ కార్యక్రమం ప్రోగ్రాం కనిపెట్టి ఆయన మరణించడం చాలా బాధాకరం. కాబట్టి ఆయన ఆత్మకు శాంతించాలని ఇక్కడున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలను ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ కాలనీ, రాజు కాలనీకి కలర్ వేయడం, సీసీ రోడ్ వేయడం, పార్కులు కట్టడం, డ్రైనేజ్ కట్టడం, ఒక్కరకు 3-4 కోట్ల రూపాయలు ఏ కాలనీకి కేటాయించడం జరిగింది. కావున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. రాజశేఖర్ అంటే గతంలో చంద్రబాబు తెలుగుదేశం 10 సంవత్సరాలుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉండి అప్పుడు ఇక కాంగ్రెస్ రాదు, ఇక తెలుగుదేశమే జీవితాంతం ముఖ్యమంత్రి పదవులు ఉంటామని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెబితే మరి అలాంటి ధృతరాష్ట్ర పాలనలో మరి రాజశేఖర రెడ్డి ఉద్భవించి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2003లో పాదయాత్ర వేసి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన గొప్ప మహానుభావుడు ఎవరంటే వైఎస్. गुड मॉर्निंग टू एवरीवन. आज YSR साहब का जन्मदिन है. मैं इस जन्मदिन पर ये कहना चाहता हूँ कि एक बंगाल टाइगर जो कि YSR थे, उस पीरियड में हमने देखा है कि अपोजिशन लीडरों को ऐसा पेशाब करा देते, वो हाल थे. और इतने स्कीम्स लाए उन्होंने, अभी जैसे कि बताए हमारे प्रभाकर राणा बताए, हमारे काउंसलर साहब बताए, सब जने बताए. उनके इतने स्कीम्स है 108 से लेके हमारे जो छोटे बच्चों का हार्ट ऑपरेशन होंगे या तो ऐसे इंदिरम्मा कॉलोनी, राजीव कॉलोनी, ऐसे कई कॉलोनी और 4% मुसलमानों को दिए, सो SC ST को जो है ना हर चीज़ से आगे बढ़ाए. ऐसे गिनते गए तो यहाँ से लेके कम से कम आधा घंटा लगता बोलते गए. तो मैं आप लोगों से ये रिक्वेस्ट कर रहा हूँ कि जो भी YSR साहब करे वो जो है आज हमारे CM रेवंत रेड्डी साहब कर रहे हैं, वही स्कीम्स को जो है ना बढ़ाते हुए आगे लेके चल रहे हैं. तो आप लोगों से रिक्वेस्ट है कि आने वाले दिनों में ये जो म्यूनसिपल इलेक्शंस है और ZPTC, MPTC ये सब है, तो आने वाले दिनों में आप लोग कांग्रेस का साथ दीजिए. एक ही एक पार्टी है कि SC ST BC माइनॉरिटी हर किसी को लेके चलती है. क्योंकि हर जगह आप देख सकते हैं कि सबसे ज़्यादा गरीबों को जो है ना इससे फ़ायदा होता है. कांग्रेस पार्टी से सबसे ज़्यादा अपने माइनॉरिटीज़ को, SC को, ST को, जो भी कमज़ोर लोग हैं वो लोगों को जो है ना इससे फ़ायदा होता है. तो मैं ख़ास करके कांटो टाउन से रिक्वेस्ट कर रहा हूँ, आने वाले दिनों में म्यूनसिपल इलेक्शंस में काउंसलर सब जने ठहरने वाले, अन्ना ठहरने वाले, सब जने तकरीबन जने जो है ना माइनॉरिटी से और SC ST BC जो भी ठहर रहे हैं सब जने रेडी हो जाइए. क्योंकि ऑलरेडी सर्वे भी बता रहा है कि कांग्रेस आगे जीतने वाली है. परसों ही देख सकते हैं आप 48% माइनॉरिटी हमारे MLA साहब का भी बता रहा है. तो काम सब जने मिलके कर रहे हैं. अल्हम्दुलिल्लाह अच्छे से अच्छा काम हो रहा है कांग्रेस में. अपोजिशन लीडर कहाँ है कोई मालूम ही नहीं. आज देख सकते हैं डिस्ट्रिक्ट में कोई MLA जो है ना दिख रहा नहीं अपोजिशन का. क्यों? क्योंकि हर काम हो रहा है हमारे पास. कांग्रेस में हर काम कर रहे हैं. CM साहब होने, हमारे MLA साहब होने, तो हर काम जो भी काम आप लेके जा रहे बराबर करके दे रहे. जिस तरीके से आप देख सकते हैं कोई नहीं कर रहे थे. शाहपुर से पूरा जो है ना चिलगांव का काम हो गया, हैदराबाद रोड का काम हो गया, तुम्हारे कोडंगल रोड का काम चल रहा, तकरीबन पूरे काम चल रहे हैं. आप लोगों से अदबन गुजारिश है, बार बार गुजारिश यही है कि आने वाले दिनों में कांग्रेस का साथ दीजिए. जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి పురస్కరించుకొని పెద్దలు అబీబుల్లా గారు, మన ప్రభాకర్ గౌడ్ గారు చెప్తూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆ రోజు ఒక వ్యక్తి కాదు, శక్తి లేక పనిచేసాడు. ఆ రోజు కొన్ని స్కీమ్స్ తెచ్చి స్టార్ట్ చేస్తే టీడీపీ అనేది నామరూపం లేకుండా పోయింది. ఆ రోజు ఇప్పుడు అందరు మా కార్యకర్తలు చెప్పినట్టు డబుల్ బెడ్రూమే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ ఏది పెట్టినా టీఆర్ఎస్ వచ్చి డబుల్ బెడ్రూము అల్లుడు వస్తే పండుకునికే లేదు, పండుకుంటే కాళ్ళు అందుతున్నాయని చెప్పిన కేసీఆర్ ఏం చేసిండంటే డబుల్ బెడ్రూమ్ అని స్టార్ట్ చేసి కొన్ని నిధులతోనే ఇంత స్లాబ్లు వేసి ఇచ్చిపెట్టిన ఘనత అది కేసీఆర్కే దక్కింది. మళ్ళా మన రేవంత్ అన్న సీఎం అయ్యి యథావిధిగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తుండో అదేవిధంగా ఇంకా కొన్ని స్కీమ్స్ ఎక్కువ తెచ్చి
వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బీదల పార్టీ, బీదలకు ఏదన్నా పని చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండే కానీ చేసింది ఏం లేదు. ఇప్పుడు గిట్ట వాళ్ళ నాయకులు అంటుంటారు మేము చేసిన నిధులని. ఎప్పుడైనా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే డెవలప్ చేసిండో మన రేవంత్ రెడ్డి గారి గిట్ట సేమ్ అదే విధంగా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగానే మళ్ళీ తెల్లారి అయ్యేది కాదు. మనం సంవత్సరంన్నరలో మాకు 2.5 సంవత్సరాలు ఏంటని మేము గెలిచిన ఎంబడే చెప్పినాము. డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పినాము. కొందరు డెవలప్మెంట్కు అడ్డుకుంటున్నారు గిట్ట ఇక్కడ జిల్లాలో. ఈ ప్రెస్ వాళ్ళకి తెలుసు, సీనియర్ నాయకులకు తెలుసు, పెద్ద వాళ్ళకి తెలుసు అడ్డుకుంటున్నాను. అయ్యా బాబు మీరు సహకరించండి. తాండూరు గురించి మీరు తాండూరులో కొన్ని రోజులు ఏలిండ్రు, మీరు సహకరించి చూడండి. మనోహర్ రెడ్డికి ఏ విధంగా తాండూరుని మారుస్తాడో చూడండి. చూసినాక మీరు మాట్లాడండి. మాకు టైం అయితే ఇవ్వండి. సంవత్సరం లోపల అది కాలే ఇది కాలే మేము చేసినా అంటే మీరు ఏం చేసిండ్రు? ఏమీ చేయలే. పబ్బం గడుపుతూ రియల్ ఎస్టేట్లో పోయి ల్యాండ్ మాఫియా మీద వాడి మొత్తం సత్రాలు చేసిండ్రు. అదేది ధరణి వెబ్సైట్ పెట్టి మళ్ళీ మనం భూభారతి అని పెట్టి రైతులకి చాలా మేలు చేస్తుండ్రు రేవంత్ అన్న. రేవంత్ అన్న అంటేనే బీదల కొరకు ప్రతి రైతుల గురించే కానీ బీదల గురించే కానీ ప్రతి కిందికి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్పసే కానీ మెడికల్ పర్పసే కానీ ఏ విషయంలో చెప్పినా 1 గంట 2 గంటలు అయితే చెప్తే. కాకపోతే వీడికే చాలా టైం అయింది. ఇంతకుతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.